ఐరన్ బోర్డు ఉంటుంది, చావిడి కోట అని చెప్పి రాసేసి ఉంటుంది దానిపైన క్లారిటీగా. ఇగోండి ఇదే బోర్డు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే మనమైతే కట్ అవ్వాలి. ఎవరు రాలే ఇక్కడ ప్రస్తుతానికైతే నేనే ఉన్నా. మనం ఏం చేస్తామంటే చావిడి కోటకైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నైట్ క్యాంపింగ్ మనం చావిడి కోటలోనే వేద్దాం. సో ఒకసారి నేను వెళ్ళి చావిడి కోట దగ్గర చూద్దాం అసలు ఎట్లుంది ఏంటి, ఎవరైనా ఉన్నారా లేరా అండ్ చూసి అక్కడ నైట్ క్యాంప్ అక్కడ వేయొచ్చా, లేకపోతే మళ్ళీ రిటర్న్ కొంచెం బ్యాక్ వస్తే మనోడిది క్యాంప్ టెంట్ ఉంది సంజు అని చెప్పేసి. మన సంజు వామ్మ లేడుగా ఇడు, అమ్మ తోడు సచ్చింది గొర్రె, వీడు లేడుగా సచ్చింది గొర్రె. వీడుంటే మంచి ఫీల్ ఉండేది. సరే ఏం కదా, ఆడ క్లీన్ చేసుకొని ఆడ వేసుకుందాం. గైస్ యాక్చువల్లీ ఇక్కడ క్యాంప్ టెంట్స్ అనేవి ఉండేవి, అయితే వీళ్ళు తీసేసిండ్రు. ఇక్కడ సంజు అని చెప్పేసి మనోడు ఒకడు ఉండేటోడు, వాడు తీసేసిండు పిల్లగాడు. అండ్ ఇది అప్పుడు ఓపెన్ అయ్యేది, ఇంతవరకు ఓపెన్ కాలే. సో నేనేమనుకుంటానంటే మన దగ్గర ఎట్లా క్యాంప్ టెంట్ ఉంది కాబట్టి ఇక్కడే వేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ హిల్ పైన వేసుకుంటే మళ్ళా ఏమో చెప్పలేము, అది గుడిసా కాదు, అది చావిడి కోట. అక్కడ ఎవరు ఉంటారో తెలియదు. ఎక్కడో కంటెంట్ అయితే వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ బ్యాక్ సైడ్ ఈ ల్యాండ్ ఉంది కదా, సో ఇది మొత్తం వచ్చేసి మనకు తెలిసిన పిల్లగాడు సంజు అని చెప్పేసి ఉంటాడు, వాడిదే ఇది మొత్తం. లాస్ట్ టైం అక్కడ మనం క్యాంప్ టెంట్ ఇక్కడ వేసుకున్నాం గుడిసా వచ్చినప్పుడు. అయితే ఈసారి నేను అదే వస్తే లేడు బాగా, మొత్తం అట్లా ఓపెన్గా మొత్తం అట్లా గ్రాస్ అయి పెరిగింది. అయితే ఈ పక్కన కూడా వాళ్ళదే, వాళ్ళు తెలిసిన వాళ్ళదే. అండ్ ఇది ఏం చేశారంటే సగం కట్టేసి స్టార్ట్ చేసి వదిలేశారు. అంటే వాళ్ళకి అంటే పిల్లగాలు రాక మొత్తం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే గుడిసాకి వెళ్ళేటోళ్ళు ఇప్పుడు కొంచెం ఎర్లీగా వస్తారు, నైట్ 2, 3 వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తారు. ఇక్కడ అందరూ ఇట్లా ఓపెన్ హాల్ లెక్క ఉండదు మొత్తం, ఇప్పుడు ఇది హాల్ ఎట్లను. సో అట్లా మొత్తం అటు సైడ్ మొత్తం ఉన్నాయి, ఇక్కడ వెయిట్ చేస్తుంటారు, అట్లా క్యాంప్ ఫైర్లు వేసుకుంటూ ఉంటారు. నేను ఏం చేసినట్టే ఈడే క్యాంప్ టెంట్ వేసుకుంటాను. ఇక ఎట్లా కొంచెంసేపు అయితే జనాలు అందరూ వచ్చేస్తే మళ్ళీ ఫుల్ అయిపోతే మనకు దొరకదు, అందుకే ఇక్కడ మొత్తం క్లీన్ చేసి ఈడైతే టెంట్ అయితే వేస్తాను. గైస్ మనమైతే క్యాంప్ టెంట్ అయితే వేసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన బైక్ ఉన్న లగేజ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి కర్రలు తెచ్చుకోవాలా మనం క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి. గైస్ క్యాంప్ టెంట్ అయితే వేసేసిన. సో ఇప్పుడు ఫైర్ వేసుకోవాలి. కొద్దిసేపు అయితే చీకటి పడుతుంది. ఎర్లీ మార్నింగ్ 3కి అట్లా లేచి మనం అయితే సన్ రైజ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. సో చావిడి కోట ఇంతవరకు మేము వెళ్ళలేదు, సో ఇది ఫస్ట్ టైం మంది. సో ఎట్లయితుందేమో చూడాలి. గుడ్ మార్నింగ్ గైస్. సో మనమైతే చావిడి కోటకి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ మన మైక్ అయితే పని చేయలేదు. సో రాత్రి గోప్రో నేను ఓపెన్ చేసి పెట్టా, సో అది ఏమైందో తెలియదు. అండ్ ఇక్కడ నుంచి కొంత దూరం అయితే వరకు అయితే పని చేయలేదు. అండ్ నా ముందైతే ఇవ్వండి బొలరో వెళ్తుంది. సో ఇది వచ్చేసి గుడిసాకి అయితే వెళ్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే గుడిసాకి అయితే వెళ్తారు. సో ఇక్కడ వెహికల్ సైజ్ చూస్తున్నారుగా. సో చావిడి కోటకి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి ఇలా. సో కొంచెం దూరం వెళ్ళాలి, ఒక 2 కిలోమీటర్స్ ఏమో వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి ఒక గల్లీ వస్తుంది. అంటే గల్లీ కాదు, మంచి రోడ్డే ఉంటుంది. మనం వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనమైతే లెఫ్ట్గా తీసుకోవాలి. ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది అండ్ ఒక ఐరన్ బోర్డు ఉంటుంది, చావిడి కోట అని చెప్పి రాసేసి ఉంటుంది దానిపైన క్లారిటీగా. ఇగోండి ఇదే బోర్డు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే మనమైతే కట్ అవ్వాలి. రోడ్డు కొంచెం బాగుండదు, అయినా వెళ్ళిపోండి ఏం కాదు. మొత్తం కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుంది మంచిగా. ఇక్కడ నుంచి మంచి ఫీల్ అనేది వస్తుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆఫ్ రోడ్ అవుతుంది. సో మొత్తం ఫాగ్ అయితే కెమెరా మీదకి అయితే వచ్చేసింది. సో అందుకే ఇక అట్లా కనిపిస్తుంది మీకు. మనమైతే వచ్చేసాం. నాకు ఎలా తెలిసిందంటే మా నాన్న వాళ్ళు ఇక్కడ కూడా కనబడుతున్నాయి. మా నాన్న వాళ్ళు అంటే మీకు తెలుసు కదా, మొత్తం పొల్యూట్ చేసి పడేసిండ్రు ఆడ కింద. మొత్తం అసలు బీర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి కింద. గైస్ చూసారుగా, పైకి వచ్చిన తర్వాత జియో సిగ్నల్ వచ్చింది. అండ్ నేనైతే వచ్చేసిన చావిడి కోట. ఎక్కడికి రావాలి? ఓహో ఇదేనా వ్యూ పాయింట్? ఇది కాదు యాక్చువల్లీ, ఇంకా పైకి వెళ్ళాలి. గైస్ నేను టాప్కి అయితే వచ్చేసిన అండ్ బైక్ ఇక్కడ పార్క్ చేసుకుందాం. ఒక్కరు లేరు. సో ఫైనలీ గైస్ మనమైతే ఇప్పుడైతే చావిడి కోటలో ఉన్నాం. సో వెనకాల అయితే కూడా క్యాంప్ ఫైర్ అయితే పెట్టుకున్నా నేను. సో సన్ రైజ్ వచ్చేసి ఇటు అవుతుంది. సన్ రైజ్ ఇంకొద్దిసేపు అయితే అవుతుంది. ఆల్రెడీ కొంచెం క్లియర్ అవుతా ఉన్నది. సో ఎవరు రాలే ఇక్కడ ప్రస్తుతానికి అయితే నేనే ఉన్నా. ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. యాక్చువల్లీ నైట్ క్యాంప్ ఇక్కడ వేద్దాం అనుకున్నా, ఎందుకన్నా మంచిది అక్కడే వేసుకున్నా బెటర్. అండ్ కొంచెంసేపు అయితే వెయిట్ చేద్దాం. సో సన్ రైజ్ అయితే అవుతుంది. చూసుకున్న తర్వాత అప్పుడైతే మనము దగ్గరలో ఒక వాటర్ ఫాల్ ఉంది, అక్కడికి వెళ్దాం.
సన్ రైజ్ అయితే అయింది. అండ్ ఇంకా అటు సైడ్ అయితే మనమైతే వెళ్దాం. అటు సైడ్ వెళ్ళి కొంచెం కిందికి అటు దిగుదాం. అండ్ అలాగే ఇటు సైడ్ కూడా ఉంది. మొత్తం అసలు ఎట్లుందంటే కింద చాలా పెద్ద ఊరు ఉంది. ఆ ఊరు మొత్తాన్ని ఇట్లా క్లౌడ్ మొత్తం కప్పేసింది. అసలు మీకు చూపిస్తా, అసలు చూడండి. అసలు ముందంటే అసలు చావిడికట్ట సూపర్. అసలు గుడిస అంటారు, ఏముంది గుడిస కమర్షియల్ అయిపోయింది. డబ్బులు దొబ్బెత్తున్నారు అసలు గుడిసెలు అయితే. పర్ పర్సన్ కంటే పైకి తీసుకెళ్ళినందుకంటే 1000 రూపీస్ అంట. మరి అంత దారుణమా? అసలు నాకైతే అదే అనిపిస్తుంది. చూడండి సేమ్ అదే లొకేషన్, దానికి మించింది ఇదైతే. పీస్ఫుల్గా ఉంది. హైలైట్ ఏంటంటే నేను ఒక్కడనే ఉన్నా, అసలు ఇక్కడ ఎవ్వరు రాలే ఈరోజు. ఒక్కరు లేరు అసలు ఈరోజు. సూపర్ ఉంది. చలో గైస్, మొత్తం మనకైతే అయిపోయింది. ఇక్కడ మనం అయితే చావిడికోట అయితే కంప్లీట్ అయితే చేసినాం. కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తా. మార్నింగ్ టైం ఆ చీకట్లో అసలు ఎట్లా వెళ్ళినా నాకే అర్థం కావట్లేదు అసలు. వెళ్ళిపోయాను ఆ ఫ్లోలో. అండ్ ఓకే గాయస్, సో ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. అండ్ దీని ముందు పార్ట్ కూడా ఒకటి ఉంది, వలస వాటర్ ఫాల్ది, అది చూడండి. అండ్ ఇప్పుడు నేను దుంప వలసకైతే వెళ్తున్నాను. సో కన్ఫ్యూజ్ కావద్దు, వలస దుంప వలస రెండు సపరేట్. సో ఇప్పుడు నేను దుంప వలసకైతే వెళ్తున్నాను. సో దుంప వలస వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి మరి చూద్దాం. ఒకవేళ ఈవినింగ్ ఎటవుతుందో దారకొండ అయితే వెళ్దాం అనుకుంటాను ఇక మొత్తానికి అయితే. అండ్ ఓకే గాయస్, సో ఈ వీడియోలో అయితే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్